హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి నేను స్టేషన్లో నడుస్తున్నాను అండ్ నెక్స్ట్ మళ్ళీ అక్కిని మీద వేసుకొని ఆడిపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అదేం లేదు. అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇంట్లో నేను పెట్టేసి వెళ్ళాం కదా 10 days దట్టు. సో కష్టమైపోద్ది కదా. సో అందుకే మేము బయటన పెడుతున్నాం అనమాట. మేము వాడికి అర్థమైపోయిందనమాట. మేము వాడిని పంపిస్తున్నాం ఎక్కడికో, మేము వెళ్ళిపోతున్నాం. మేము బ్యాగ్ అంతా సర్దేసరికి వాడు అలా ఫేస్ అనేది పెట్టాడు. ఇంకా అలాగ వాడిని కొంచెం ఎర్రెకిస్తున్నాను అనమాట. ఇంకా ఇల్లు అంతా చండాలం చేశాడు అనుకోండి. ఆ పేపర్స్ అన్నీ చూడండి కావాలంటే అసలు ఫుల్ ఆడేసుకుంటున్నాడు. ఇంక ఇల్లంతా చండాలం చేశాడు. పోన్లే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి ఇంక మేము కూడా వదిలేసాం. ఇంకా అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి బాబోయ్ ఫుల్ హడావిడి చేస్తాడు ఇంట్లో. కానీ వాడు కానీ లేకపోతే ఇల్లంతా కామైపోద్ది. అస్సలు మాకు ఎంత బోర్ అనిపిస్తుంది అంటే ఇంకా మేము అలాగా అసలు ఏదో లేదు అన్నట్టు ఉంటుంది వాడు కానీ ఇంట్లో లేకపోతే. అదే వాడు ఉంటేనా అల్లరి చేస్తాడు, గోల్ చేస్తాడు, చాలా బాగుంటుంది అబ్బా. ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఒక పెట్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టు. అండ్ ఓకే ఇప్పుడు ఏంటి అంటే వాడు అలా ఆడుకొని కొంచెం అలా చిల్ అయ్యాడు. చిల్ అవుతూ ఉన్నాడు. ఇంకా టైం అయితే అయిపోయింది. మా డాడీ అయితే వచ్చారు ఇంకా వాడిని తీసుకెళ్ళిపోవడానికి. ఇంకా టైం అయితే అయిపోయింది కదా. ఇంకా మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి అండ్ ఫుల్ వాడిని ప్యాంపర్ చేసి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. కానీ వాడికి తెలియట్లేదు. అంటే మా డాడీ వచ్చారు కదా, వాడిని బయటికి తీసుకెళ్తారేమో అని అనుకుంటున్నాడు వాడు. కానీ వాడిని బయటికి తీసుకెళ్తారు అంతే అనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియదు అనమాట. మా డాడీ వచ్చారంటే వాడు ఇంకా ఫుల్ ఖుషి అయిపోతాడు. ఇంకా ఎవరి మాట వినట్లేదు అక్కడ. నాన్న రా అన్నా కూడా రావట్లేదు. ఇంకా ఫాస్ట్గా ఆ బెల్ట్ కూడా నోట్లో పెట్టేసుకుంటున్నాడు చూడండి. ఇంకా బండి కూడా తినోడు ఫస్ట్ బండి ఎక్కేస్తాడు. ఇంకా బండి ఎక్కేసాక ఇంకా మా డాడీ అయితే వాడిని తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. యాక్చువల్గా నేను కూడా వెళ్ళాను మా డాడీతో. సో అక్కడి నుంచి మేము బండి మీద వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అసలు ఫుల్ వర్షం. ఐ మీన్ యాక్చువల్గా ముందు పడింది వర్షం. ఇంకా ఆగిపోతుంది ఏమో అని చెప్పి మేము అనుకొని బండి మీద తీసుకెళ్తున్నాం అనమాట. కానీ అస్సలు బాబోయ్ అంటే పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం ఏం పడవలేదు. అంటే కొంచెం పడతాయి కదా. పెద్ద వర్షం పడిపోయి ఒకసారి ఆగిపోయినా పర్లేదు. కానీ అలా కొంచెం పడుతూ ఉంటే ఎంత ఇరిటేషన్గా ఉంటుందో బాబోయ్. ఇంకా అలాగ వెళ్తున్నాం కార్ దగ్గరికి. ఇంకా వెళ్తున్నప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఆ టైంలో కూడా చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా అలాగ వెళ్ళిపోయాక ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. సార్ అయితే ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కార్ దగ్గర. మా డాడీ చూస్తే మా డాడీ కాసి చూస్తాడు. మా డాడీ ఏం చూస్తే అది చూస్తాడు. ఎంత ఇలా ఫాస్ట్గా వచ్చి చూడండి అందులో పెట్టేస్తున్నాడు. మళ్ళీ మా డాడీ అయితే చేస్తున్నాడు, చూసేస్తున్నాడు వాడు. అండ్ ఇంకా అయిపోయాక వాడైతే ఇప్పుడు కార్ ఫస్ట్ ఎవరైనా డోర్ తీసాక కార్ ఎక్కుతారు. ఐ మీన్ అవతల డోర్ తీయాలి కదా. కానీ మా డాడీ డ్రైవర్ డోర్ తీస్తేనే వాడు ఎక్కుతాడు తెలుసా. ఫస్ట్ ఎక్కేస్తాడు. ఫస్ట్ ఎక్కించి మళ్ళీ వెనకాల నుంచి ఎక్కించు అన్నట్టు బిల్డప్ ఇస్తాడు అనమాట. ఇంక నేనైతే ఎక్కలేదని లక్కీ అయితే అలా చూస్తున్నాడు. ఎక్కినా అంటే అలాగే చూస్తున్నాను మళ్ళీ అనగా పక్క నుంచి. అండ్ ఇంకా అలాగ పెట్టుకొని మా డాడీ ఇంకా అలాగ సాంగ్స్ వేశారనమాట. సాంగ్స్ వేసుకొని అలాగ తీసుకొని వెళ్ళిపోయారనమాట. అలాగ పాపం వాడికి ఏంటి అర్థం అవ్వట్లేదు. ఏంటి నాకు ఈ టైంలో తీసుకెళ్లారు, ఏదో తేడాగా ఉంది అని అనుకుంటున్నాడు. మరేం చేయలేం, కావాలని అయితే వదిలేయట్లేదు కదా, తప్పదు మరి. ఆ 10 days మేము ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ వాడిని కూడా ఒక సేఫ్ ప్లేస్లోనే ఉంచాం. వాడిని ఒక మంచి ప్లేస్లో ఉంచి మేము వెళ్ళామన్నమాట. యాక్చువల్గా వాడిని ఎక్కడ ఉంచాము అని అంటే మద్దిలపాలెంలో వాడి డాక్టర్ చిన్నప్పటి నుంచి డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ గారి దగ్గర ఉంచామన్నమాట. పర్ డే 1000 ఛార్జ్ చేశారు. అది హౌస్ బోర్డింగ్ అంటే డాగ్ బోర్డింగే కానీ ఇంట్లో ఉంచుతారనమాట. ఇప్పుడు మనం ఎలాగా ఇంట్లో కట్టకుండా అలా నార్మల్గా ఉంచేస్తాం, అలాగా ఉంచుతారనమాట. ఇప్పుడు నార్మల్ పెట్ స్టోర్స్లో కూడా బోర్డింగ్ ఉంది. కానీ అక్కడ
అంటే అన్ని పెట్స్ ఉంటాయి. ఓకే. నాట్ ఎన్ ఇష్యూ. కానీ వాటిని కట్టేసే ఉంచుతారు అలాగా. ఫుడ్ పెడతారు. ఏసీ కూడా ఉంటది. కానీ వాటిని కట్టేసే ఉంచుతారు. వాడిని అలా కట్టేసి ఉంచితే వాడు ఇంకా బెంగపడిపోతాడు కదా! ఇప్పుడు కొన్ని కుక్క పిల్లలు ఎలాగంటే ఇప్పుడు మనం అంత ప్రేమగా పెంచుకుంటాం. పెంచుకున్నాక వాటిల్ని ఒకసారి ఆ బోర్డింగ్‌లో పెట్టేస్తే అయి బెంగపడిపోవడం, తినకపోవడం అలా చేస్తాయన్నమాట. సో, అందుకే మేము ఒక మంచి బోర్డింగ్‌లో పెట్టేసి వెళ్ళాం. వాడిని ఇంకా అలాగ సాంగ్స్ పెట్టు మా డాడీ అలా ప్యాంపర్ చేసి చెప్తున్నారనమాట. నాన్న ఇలాగుండాలి, అలాగుండాలి, ఇలాగుండాలి, అలాగుండాలి. జాగ్రత్తగా ఉండు. అల్లరి చేయకు అని చెప్తున్నారు మా డాడీ. సో, ఇంకా ఆడు కూడా అలాగ రోడ్డు ఆ సాంగ్స్ వినుకొని అలాగ ఉండిపోయాడనమాట. ఇంకా చాలా మా డాడీ షార్ట్‌కట్‌లో వెళ్ళకుండా అలా తిప్పి తీసుకెళ్లారనమాట. అంటే కొంచెంసేపు వాడితో ఉన్నట్టు ఉంటది కదా అని చెప్పి అలా తిప్పి తీసుకెళ్లారనమాట సార్‌ని. సో, ఇంక కొంచెం టైం అనేది బాగా అయిపోయిందనమాట. ఇంక మా డాడీ అయితే తీసుకొని వచ్చేసారు కిందకి. ఇస్తున్నప్పుడైతే మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎలా ఉంటాడో ఏంటో అని నేను ఆవిడకైతే చెప్పేస్తున్నాననమాట. ఇలాగుంటాడండి, అలా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలాగుంటాడు, ఇలా చేస్తాడు అని అన్నీ చెప్పేస్తున్నాను. ఇంకా నేను చూసుకుంటానండి, నేను చూసుకుంటాను అని చెప్పాను. షీ ఈజ్ సో ఫ్రెండ్లీ. మాకు అలాగా అప్డేట్ ఇస్తూనే ఉండేవారు. మేము ఏ టైంలో అడిగినా సరే ఫాస్ట్‌గా రెస్పాండ్ అయ్యి, లక్కీ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నా కూడా ఆవిడ చాలా బాగా మాకు చెప్పేదనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇచ్చినవన్నీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నాడు కదా! ఇంక సర్లే ఎందుకులే పిలిస్తే మళ్ళీ ఇదవుతాడని చెప్పి ఇంక నేను పిలవలే. మళ్ళీ చూసాడు. నేను క్యాప్చర్ చేసేసరికి తను తీసుకొని వెళ్ళిపోయారు. ఇంక నేను పిలవలేదు. ఇంకా వెళ్ళిపోయాం మేము కూడా. ఆవిడ చెప్తున్నారనమాట. చాలా బాగా చూసుకుంటారండి ఇక్కడ. మంచి ప్లేస్‌లో ఉంచారు అని చెప్పి. హమ్మయ్య! అనిపించింది. ఇంకా ఒకళ్ళు మనకి చెప్పారనుకోండి ఇంకా హ్యాపీ అనిపిస్తది. మనం తెలుసుకుంటాం ఓకే. కానీ ఇంకొకళ్ళు చెప్తే ఇంకా బావుంటది. ఇంకా ఇంటికెళ్ళిపోయాం. మా మమ్మీ అయితే ఇంకా పూరి వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా పూరి చేస్తున్నారు. పూరీస్ అండ్ సమ్ చట్నీస్ ఏదో చేశారు. అవన్నీ చేసి మేము కూడా ఇంకా ప్యాక్ చేసుకున్నాం మొత్తం. ప్యాక్ చేసుకొని ఇంకా పడుకుని పోయామనమాట అంతే. నైస్. ఇప్పుడైతే టైం వచ్చేసి నియర్లీ 2:30 అవుతుంది. సో ఇప్పుడైతే మేము స్టేషన్కి వెళ్తే మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తారు మొత్తం. సో ఇంకా వెళ్ళిపోవడం ఓకేనా. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. మై మామ్ డాడ్. యాక్చువల్‌గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. కానీ అస్సల చెప్తున్నాను కదా! అంటే సౌండ్ ఎక్కువ వచ్చేసి రీసౌండ్ వచ్చేస్తుంది. వినడానికి మనకి కొంచెం బావుంటేనే కదా మనకి వినాలనిపిస్తది. సో, ఇంక అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇంకా ఆ టైంలో కూడా వర్షం పడుతుంది. ర్యాపిడో బుక్ చేసి ఉబర్‌లో బుక్ చేసినా కూడా అవ్వలేదు. ఎందులో బుక్ చేసినా కూడా అవ్వలేదు. ఇంకా బయటికెళ్ళే మేము ఆటోని తెచ్చుకున్నాం. అంటే ఆటోని పిలిచి తెచ్చుకున్నామనమాట. ఇంకా వెళ్ళిపోయామనమాట స్టేషన్‌కైతే ఫైనల్‌గా వచ్చేసాం. నాకేంటో స్టేషన్‌కొస్తే ఎంత ఆనందంగా ఉంటదంటే, అంత ఆనందంగా ఉంటదసల. చాలా హ్యాపీగా ఉంటది. మా మమ్మీ చూడండి గైస్ ఎలా వస్తున్నారో. అండ్ మా చెల్లయితే పరిగెట్టేస్తుందనమాట. హన్సిని, హన్సిని అంటున్నా కూడా వెళ్ళిపోతుంది. వద్దక్క, వద్దక్క తీకక్క, తీకక్క అంటుంది. ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే. ఇంక ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇంకా మా డాడీ చూడండి గైస్. అంటే నేను అదే మాట్లాడుతున్నాను. సో, ఇంక అందుకే ఇంక మళ్ళీ నేను మాట్లాడే అంత అంటే మాట్లాడితే అక్కడ బాలేదనమాట. సో, ఇంక అయిపోయింది. ఇంక నేనైతే పడుకుని పోతున్నాను. ఇంకా మళ్ళీ అంటే అప్పుడు 4 అయింది టైము. ఇంక నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంక నేనైతే ఉండలేకపోతున్నాను. సో, ఇంక అందుకే ఇంక నేనైతే పడుకుని పోయాను. నేనే కాదు అందరూ పడుకుని పోయాం. ఇంకా మార్నింగ్ లెగిచి అన్నీ చేసుకునేసరికి అయిపోయింది.
ఇంకా వారణాసి వచ్చేసాం గాయస్ చెప్తున్నాను గాయస్. వెళ్ళాక ఎంట్రీ అసలు శివయ్య ఎలా ఇచ్చారంటే అసలు చాలా బాగా ఇచ్చారు. పెద్ద వర్షం, అసలు ఇలాగ ట్రైన్ దిగం పెద్ద వర్షం. అసలు నాకు మొత్తం వింతలా ఉండేది తెలుసా. ట్రైన్ దిగాక స్టేషన్ దగ్గర చాలాసేపు ఉన్నామన్నమాట. వర్షం చాలా పెద్దది పడింది కాబట్టి. చూడండి గాయస్, అక్కడ స్టేషన్ అయితే చాలా బాగుంది. అసలు యాక్చువల్గా రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మేము రైల్వే స్టేషన్ నుంచి అక్కడ వెయిట్ చేసామన్నమాట. అంటే ఆటో మా డాడీ మాట్లాడడానికి వెళ్ళారు. సో ఇంకా మా డాడీ మాట్లాడి వచ్చేసరికి మేమైతే అక్కడ నించొని ఇంకా అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. నాకైతే స్టేషన్ అయితే చాలా బాగా నచ్చింది గైస్, నిజంగా. ఇంకా మా డాడీ మాట్లాడారు, వచ్చామని చెప్పారు. సో ఇంకా అందుకే మేమైతే వెళ్ళిపోయాక గల్లీ చూడండి గాయస్. అసలు యాక్చువల్గా గుడి దగ్గర గల్లీస్ అన్నీ వేరేగా ఉన్నాయి. సిటీలో గల్లీస్ అన్నీ వేరేలా ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి ఏ సందులో నుంచి వెళ్తే ఏ సందులో నుంచి బయటకు వస్తామో కూడా మనకు తెలీదు, అలా ఉన్నాయి. కానీ ఒక 2 to 3 days అలా అలవాటైతే మనకి అలవాటు అయిపోద్ది గాయస్. అంటే మోసం అనేది ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే సౌత్ వాళ్ళు నార్త్కి వెళ్తే ఖచ్చితంగా మోసం చేస్తారు, అది కామన్. ఎందుకంటే మనకు అక్కడ లాంగ్వేజ్ రాదు, యాక్చువల్గా తెలీదు. అంటే అది ఎంత కాస్ట్ ఉంటుందో మనకు తెలీదు. మనం అడిగే కాస్ట్కి మనం అడిగే దానికి వాళ్ళు 2 times ఎక్కువ చెప్తారు. కానీ మనం తెలివిగా ఆలోచించి ఇది చేసి అప్పుడు మనం ఒక బార్గెనింగ్ తెలుసు కదా మనకి, బాగా వచ్చలే. సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. దట్స్ ఫర్ టుడే, బాయ్.